హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డాట్ మ్యాన్ ఆఫ్ కెనడా. సో ఈ సిరీస్లో మనం స్పిరిచువాలిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీని భగవద్గీత అనే ఒక పుస్తకం నుండి మనం ఈరోజు డే 1లో ఒక గంట పాటు చదువుకొని నేను నేర్చుకున్న విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. సో భగవద్గీత అనే పుస్తకంలో మొత్తం 18 చాప్టర్స్ ఉన్నాయి. 18 అధ్యాయములు అంటే 18 చాప్టర్స్లో ఏమేమి ఉన్నాయి అనేది స్టార్టింగ్ ఇండెక్స్లో మనకు తెలియజేయడం జరిగింది. సో రచయిత మనకు తెలియజేయడం ఏమనగా, సో ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయంలో రచయిత దేని గురించి చెప్తున్నాడంటే, కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. కురుక్షేత్రం అనే యుద్ధం జరిగింది, మనకందరికీ తెలిసిందే. సో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తెలియజేసిన విషయాలు మనకు ఈ భగవద్గీత అనే పుస్తకము ద్వారా సామాన్య ప్రజలకు అందజేయడం జరిగినది. సో తరతరాలుగా ఈ భగవద్గీతని ప్రతి ఒక్కరూ చదువుతూ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతకు దగ్గర అవుతూ ఆ భగవంతుడిని చేరుకోవడానికి వినియోగించుకున్న ఒక టూల్, ఒక పరికరం లాగా భగవద్గీత మనకు పనికొస్తుంది, ఇంకా ముందు కూడా పనికి రాబోతుంది. సో ఫస్ట్ చాప్టర్లో రచయిత మనకు బ్రీఫ్గా ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏంటంటే, పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. సో పాండవులు కౌరవులు మనకు తెలిసిన విషయమే. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, బంధువులు, లైక్ చాలా రిలేషన్స్ కలిగి ఉన్న ఒకే కుటుంబం చెందిన రెండు గ్రూప్స్ పాండవులు కౌరవులు వారికి సిద్ధమయ్యాయి, యుద్ధానికి సిద్ధమయ్యాయి. మహాయోధుడైన అర్జునుడు ఇరు సేనలలో సన్నిహిత బంధువులను, గురువులను, మిత్రులను చూశాడు. మహాయోధుడైన అర్జునుడు గురించి మనం చాలా చెప్పుకోదగిన విషయం. మహాయోధుడు అని ఇక్కడ రచయిత మనకు అర్జునుడిని వర్ణిస్తున్నాడు. సో ఆ అర్జునుడు ఆ రెండు టీమ్స్లో, వారిలో జాయిన్ అయిన ఆ రెండు టీమ్స్లో తన రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని, గురువులని అందరినీ చూశాడు. అందరూ ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. సో ఎవ్రీవన్ ఇస్ విల్లింగ్ టు డై ఇన్ దట్ వార్. అందరూ ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. విషాదము, కరుణ ఆవరించగా అతడు బలమును కోల్పోయి మనస్సు భ్రాంతిమయము కాగా యుద్ధ నిశ్చయాన్ని విడిచిపెడతాడు. అంత విషాదం, అంత సాడ్నెస్ అదంతా చూసి అర్జునుడికి, మహాయోధుడైన అంత అర్జునుడే తన బలముని కోల్పోయి, కాన్ఫిడెన్స్ని కోల్పోయి యుద్ధాన్ని చేయకుండా ఉండాలని నిశ్చయించాడు. దీని గురించి రచయిత చాప్టర్ 1లో ఇంకా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ముందు మనం వీడియోస్లో అది తెలుసుకోవచ్చు. చాప్టర్ 2 రెండవ అధ్యాయంలో రచయిత మనకు తెలియజేయడం ఏమిటంటే, గీతాసారం. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి శిష్యునిగా చేరుతాడు. శ్రీకృష్ణ భగవానుడికి మహాయోధుడైన అర్జునుడు అతని దగ్గర శిష్యరికంగా చేరుతాడు. తాత్కాలికమైన భౌతిక దేహానికి, నిత్యమైన ఆత్మకు ఉన్నట్టి మూల భేదాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశము ప్రారంభిస్తాడు. అంటే ఇప్పుడు మనం ఉన్న శరీరం తాత్కాలికమైనది, టెంపరీ బాడీ. సో పర్మనెంట్ అయిన ఆత్మ, సోల్, ఆ పర్మనెంట్ అయిన ఆత్మకి ఈ టెంపరీ హ్యూమన్ బాడీకి ఉన్న మూల భేదాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేయడం జరుగుతుంది. చాప్టర్ 2లో పునర్జన్మ విధానము, అంటే ఈ జన్మ తర్వాత మరొక జన్మ, లైక్ మన ముందుకున్న ఈ జన్మ, ముందున్న జన్మలు. సో పునర్జన్మ అనేది ఎలా వస్తుంది, పునర్జన్మ విధానం ఏంటి అనేది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేయడం జరిగింది. నిస్వార్థమైన భగవత్ సేవా స్వభావమును దర్శనమైన వ్యక్తి, ఆత్మ యొక్క దర్శనం
పొందిన వ్యక్తి యొక్క లక్షణాలను భగవంతుడు వివరిస్తాడు. అంటే ఇక్కడ ఆత్మని దర్శించడం అంటే ఏంటి, ఆత్మని దర్శించిన వ్యక్తి అంటే ఏంటి, దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మనలో ఉన్న మన దేహంలో ఆత్మ ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసినదే. సో ఆ ఆత్మ దర్శనాన్ని తెలుసుకున్న వ్యక్తి మరి ఆత్మ దర్శనం ఎలా చేసుకుంటారు అని మనకు సందేహం రావచ్చు. మన సద్గురు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు, ఎన్నో మునులు మునివర్యులు, వీళ్ళందరూ తెలియజేయడం ఏంటి, నీ బయట కాదు, నీ లోపలనే, నీ బాడీ లోపలనే అన్ని లోకాలు ఉన్నాయి. ముల్లోకాలు, బొడ్డు కింద 7 లోకాలు, బొడ్డు పైన 7 లోకాలు నీ బాడీలోనే ఉన్నాయి, నీ శరీరంలోనే ఉన్నాయి. సో నీ లోపలికి వెళ్ళి నిన్ను నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకుంటే నీకు ఆత్మ జ్ఞానం కలుగుతుందని ఎందరో మహానుభావులు మనకు తెలియజేయడం జరిగింది. సో ఆత్మ దర్శనాన్ని చేసుకోవాలంటే తనలోకి తాను వెళ్ళాలి. ఎప్పుడైనా మెడిటేషన్ అని అంటారు, యోగా అని అంటారు. సో అలా చేసేటప్పుడు తన లోపల ఉన్న జ్యోతిని, అఖండ జ్యోతిని, పరమాత్మని, జీవాత్మని ఒక మనిషి తెలుసుకోవడం జరిగితే, తన ఆత్మని తాను వెతికి చూడడం జరిగితే దాన్ని ఆత్మదర్శనం అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ధ్యానం అంటారు దాన్ని. ఆత్మదర్శనంతో చేసిన ధ్యానం మహా గొప్పది. అది జన్మ జన్మలకు ఆ పుణ్యం మీకు ఉంటుంది. అలాంటి ధ్యానం అత్యంత గొప్పది. చాప్టర్ 3లో ఇక్కడ రచయిత మనకు తెలియజేయడం ఏమనగా, కర్మయోగం ఈ భౌతిక జగత్తులో, కర్మయోగం ఈ భౌతిక జగత్తు అంటే మెటీరియల్ వరల్డ్. ఈ మెటీరియల్ వరల్డ్ లో ప్రతి ఒక్క జీవి ఏదో ఒక రకమైన కర్మలో తప్పక నెలకొలవలసి ఉంటుంది. అంటే చీమ కానీ, ఒక ఏనుగు కానీ, ఒక పంది కానీ, ఒక చాప కానీ, అదే రకంగా ఒక మనిషి కానీ, ఎవరైనా కానీ, ఏ జీవి అయినా కానీ ఏదో ఒక కర్మలో తప్పక నెలకొలవలసి ఉంటుంది. అంటే ఏమీ చేయకుండా ఒక జీవి మాత్రం ఉండలేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్నో కార్యములు చేయాల్సింది. తినడం, తాగడం, బయటికి వెళ్ళడం, పనికి వెళ్ళడం, బంధుమిత్రులతో కలవడం, గొడవలు పడడం, లేక ఒకరికొకరు సహాయపడడం, డబ్బులు సంపాదించడం, ధ్యానం చేయడం, గుడికి వెళ్ళడం, ఇలా ప్రతి ఒక్క జీవి ఏదో ఒక కర్మలో తప్పక నెలకొల్వాల్సి ఉంటుందని రచయిత మనకు ఈ భాగంలో చెప్పడం జరిగింది. కానీ కర్మలు అతడిని ఈ జగత్తులో బంధించడమో లేదా దీని నుండి ముక్తిని చేయడమో చేస్తాయి. అదే కర్మలు మనమున్న ఈ భౌతిక జగత్తు అంటే ఈ ఫిజికల్ వరల్డ్లో మనం చేసిన కర్మలు మనల్ని ఈ భౌతిక జగత్తులో బంధించడమో, అంటే మళ్ళీ పునర్జన్మ ఇవ్వడమో, లేదా పునర్జన్మనే లేకుండా ముక్తిని ప్రసాదించడమో చేయడం జరుగుతుంది. భగవంతుని ప్రీత్యర్థము అంటే భగవంతుని ప్రేమ నిస్వార్థముగా పనిచేయడము ద్వారా మనిషి కర్మ సిద్ధాంతము నుండి ముక్తుడై ఆత్మ పరమాత్మల దివ్య జ్ఞానాన్ని పొందుతాడు. భగవంతుని యొక్క ప్రేమలో మునిగిపోయి భగవంతుని ప్రేమ ద్వారా మనిషి కర్మ సిద్ధాంతము నుండి ముక్తుడవడం జరుగుతుంది. అంటే భగవంతుని యొక్క ప్రేమ ఎంత గొప్పదైనదో ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. భగవంతుని ప్రేమ ద్వారా ఆత్మ పరమాత్మల దివ్య జ్ఞానం అంటే ఏమనగా డివైన్ విజ్డమ్ అంటే వాట్ ఈస్ ద ట్రూత్ అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. మన లోపలికి మనం వెళ్ళినప్పుడు, మన ఆత్మ ద్వారా ధ్యానం చేసినప్పుడు మనకు ఆ డివైన్ విజ్డమ్ అనేది మనకు పైన వాళ్ళు మనకు అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ 4 దివ్య జ్ఞానం అంటే ఆత్మ భగవంతుడు వారి సంబంధము గురించి ఆధ్యాత్మికత జ్ఞానము పునీతము చేసేది, ముక్తిని కలిగించేది. అంటే 2 విషయాలు అయి ఉంటుంది. దివ్య జ్ఞానం అనగా భగవంతుడికి
ఆత్మకి ఒక మధ్య ఉన్న సంబంధం యొక్క నాలెడ్జ్. అంటే మన లోపలనే ఉంది గాడ్ మెటీరియల్ అంటారు. ఆ గాడ్ మెటీరియల్ ఏంటి? సోల్. ఆ సోల్ పార్టికల్ కి భగవంతుడికి ఉన్న ఒక సంబంధానికి సంబంధించిన జ్ఞానం, నాలెడ్జ్ని అండ్ ముక్తిని కలిగించేది రెండు కలిపితే దివ్య జ్ఞానం అని చెప్పుకోవడం జరుగుతుంది. అట్టి జ్ఞానం నిస్వార్థమైన భక్తిమయ కర్మ ఫలము. అలాంటి జ్ఞానం, అలాంటి నాలెడ్జ్ కర్మయోగం యొక్క ఫలితముగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ధ్యానం యొక్క గొప్పదనం ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. ధ్యానం చేసుకుంటూ అంతటి యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం జరుగుతుంది. గీత యొక్క చరిత్రను భౌతిక జగత్తులో కాలక్రమము చొప్పున కలిగే తన అవతారాల ఉద్దేశ్య ప్రాధాన్యతలను గురువును అనగా ఆత్మదర్శి అయిన బోధకుడు, అంటే తన ఆత్మను దర్శించిన ఒక బోధకుడు గురువులు అని చెప్పుకోవడం జరుగుతుంది. గురువులు అనే ఒక పదానికి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం సామాన్య మానవులుగా కొంతమంది ఉంటారు, అండ్ పెద్ద పెద్ద యోగి, పెద్ద పెద్ద గురువుల్లా ఇంకా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ దర్శనాన్ని చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు అలా చేసుకున్నాక వాళ్ళకు వచ్చినంత నాలెడ్జ్, అంటే వాళ్ళకు కూడా ప్రతిదీ తెలిసి ఉండకపోవచ్చు, అంటే అంత నాలెడ్జ్ అంత అన్లిమిటెడ్ ఉంది. సో యూ హ్యావ్ టు టచ్ ద పొటెన్షియల్ ఆఫ్ దట్ నాలెడ్జ్. అంతలో కొంత తెలిసిన వాళ్ళు గురువులుగా మారడం జరుగుతుంది. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆశ్రయించవలసిన అవసరమును భగవానుడు వివరిస్తాడు. సో స్పిరిచువల్ వేలో, స్పిరిచువాలిటీ అనే ప్రాసెస్లో ఎదగడానికి గురువు యొక్క ప్రాధాన్యతను భగవంతుడు ఇక్కడ తెలియజేయడం జరిగింది. చాప్టర్ 5, 5వ అధ్యాయం, కర్మయోగము. కృష్ణ భక్తి భావనలో కర్మ. బాహ్యానికి అన్ని కర్మలు చేస్తున్నా, బాహ్యానికి అనగా ఏమంటే ఎక్స్టర్నల్, బయటకి మనం ఎన్ని కర్మలను చేస్తున్నా అంతరముగా లోపల వాటి ఫలాలను త్యజించే, అనగా సాక్రిఫైస్, త్యాగం చేసే వివేకవంతుడు దివ్య జ్ఞానిచే పవిత్రుడై, అంటే బయటకి ఎక్స్టర్నల్లీ ఎన్ని కర్మలు చేస్తున్నా ఇంటర్నల్లీ దానివల్ల వచ్చే ఫలితాలను త్యాగం చేసిన వాళ్ళకి ప్యూరిటీ, పవిత్రతను చెందుకొని శాంతిని, పీస్, అసంగత్యమును అంటే ఓర్పును, ఆధ్యాత్మిక దృష్టిని, ఆనందమును పొందుతాడు. సో బయటకి ఎన్ని కర్మలు చేసినా అవన్నీ నాకు వద్దు, వాటి ఫలితాలు నాకు వద్దు అని వదులుకొని జీవించే ఒక జీవికి ఇన్ని ఫలితములు పొందు అని రచయిత మనకు చాప్టర్ 5లో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ 6, 6వ అధ్యాయంలో రచయిత మనకు తెలియజేయడం ఏమిటంటే అష్టాంగ యోగము గురించి చాప్టర్ 6లో మనకు రచయిత తెలియజేయడం జరుగుతుంది. అంటే యాంత్రికమైన ధ్యాన యోగ సాధన, మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించి ధ్యానమును పరమాత్మునిపై నిలుపుతుంది. అంటే యాంత్రికమైన ధ్యానం అంటే ఏంటంటే ఇక్కడ ఒక మెథడికల్ మెడిటేషన్ విధానం. ఆ విధానములో ఆ వ్యక్తి తన మనస్సును, అంటే తన ఆలోచనను, తన మైండ్ని, తన ఇంద్రియాలను, అనగా భౌతిక దేహానికి ఉన్న యొక్క 5 సెన్సెస్ని నిగ్రహించి కంట్రోల్లో ఉంచి ధ్యానమును పరమాత్మనునిపై, జీవాత్మ నుండి పరమాత్మనునిపై ధ్యానించిన వాడికి హృదయములో నెలకొనినట్టిన భగవత్ రూప
దర్శనము కలుగునని రచయిత మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సాధన సమాధిని కలుగజేస్తుంది. సమాధి అని అంటారు, మనం చాలా మంది విన్నాం. మా గురువు గారు సమాధిలోకి వెళ్ళారు, సమాధిలో ఉన్నారు. ఇప్పటికి బయట ప్రపంచానికి బయట వ్యక్తులకి కూడా మన కాంటాక్ట్ లో ఉండరు వాళ్ళు. సమాధి అంటే ఏమిటంటే పూర్ణ భగవత్ చైతన్యమును సమాధిగా ఇక్కడ రచయిత మనకు తెలియజేయడం జరుగుతుంది. పూర్ణ భగవత్ చైతన్యం అంటే ఏమిటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో భగవంతుడి స్వరూపం ఉంది, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. ఆ ఆత్మనే పరమాత్మ. జీవాత్మ నుండి పరమాత్మ యొక్క ఒక గాడ్ రియలైజేషన్ ని పొందాలి అంటారు. సో ఆ గాడ్ రియలైజేషన్ ప్రాసెస్ లో ది అట్మోస్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని సమాధిగా ఇక్కడ మనం తెలియజేసుకోవచ్చు. అంటే కంప్లీట్ రియలైజేషన్ ఆఫ్ గాడ్. సో మీకు మీ హయ్యర్ సెల్ఫ్ కి 100% కాంటాక్ట్ కలిగినప్పుడు దాన్ని ఆ ఉన్న ఒక సిచ్యువేషన్ని సమాధిగా తెలియజేయడం జరుగుతుంది. చాప్టర్ 7 అంటే అధ్యాయము 7. 7వ అధ్యాయములో రచయిత మనకు దేని గురించి తెలియజేస్తున్నాడంటే భగవద్ విజ్ఞానం అనగా నాలెడ్జ్ ఆఫ్ గాడ్. భగవద్ విజ్ఞానమును ఈ చాప్టర్ 7లో రచయిత మనకు తెలియజేస్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడే పర్వతత్వము, పరమ కారణము, భౌతికము, ఆధ్యాత్మికము అయిన సమస్తానికి పోషణ శక్తి. శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మ, పరమ కారణము. శ్రీకృష్ణ భగవానుడు మనము సమానము అని చెప్పవలసినాడు. పరమ కారణము అనగా ఏమంటే ద సుప్రీం కాజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈస్ లార్డ్ శ్రీకృష్ణ. ఆయనే సమస్తానికి పోషణ శక్తి. ఆయన మహాత్ములు భక్తితో అతనికి శరణజొచ్చుతారు. ఎందరో మహాత్ములు భక్తితో ఆయన దగ్గర శరణు వేడుకొనుచున్నారని రచయిత మనకు చెప్పుతున్నాడు. కాగా పాపాత్ములు తమ మనస్సులు ఇతర ఆరాధ్య విషయాల్లో వైపుకు మలుస్తారు. మహాత్ములు ఇక్కడ భక్తితో శ్రీకృష్ణుని యొక్క శరణు కోరుతుంటే, పాపిలో అయిన వేరొక జీవులు అంటే భక్తి లేనటువంటి వారు మెటీరియలిస్టిక్ అనుభవాల్లో ఐదర్ ఇట్ ఈస్ పవర్, మనీ ఆర్ లస్ట్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ మెటీరియలిస్టిక్, అలాంటి ఒక విచ్ ఇస్ టెంపరరీ అండ్ మెటీరియలిస్టిక్ వాటి పైన వారి యొక్క మనస్సును మళ్ళిస్తారు. లైక్ అతీష్ కానివ్వండి, ఎవరైనా హ్యూమన్స్లో భగవంతుడు నమ్మని వారు, స్పిరిచువాలిటీకి టచ్ లేనటువంటి వారు, భగవంతుడు లేడు, నేను భగవంతుడిని కాదు, ఏదో ఒకటి క్రియేట్ అయింది, లైక్ కోతి నుంచి వచ్చామని అనుకునే వాళ్ళు మెటీరియలిస్టిక్ థింగ్స్ వైపు మనస్సును మలుపుతారని రచయిత మనకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. చాప్టర్ 8లో ఏముందంటే 8వ అధ్యాయంలో భగవత్ ప్రాప్తి అనగా రియలైజేషన్ ఆఫ్ గాడ్, భగవత్ ప్రాప్తి గురించి చాప్టర్ 8లో మనకు రచయిత తెలియజేయడం జరుగుతున్నది. దీని గురించి జీవితము మొత్తము ముఖ్యంగా మరణ సమయములో, జీవితం మొత్తము ముఖ్యంగా ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ భక్తితో శ్రీకృష్ణ భగవానుని స్మరించడము ద్వారా, అంటే మీరు చనిపోయే యొక్క క్షణములో మీకు తెలుస్తుంది మీరు అప్పుడు చనిపోబోతున్నారని. ఆ క్షణములో మీరు శ్రీకృష్ణ పరమాత్ముని తలుచుకోవడం ద్వారానే మనిషి భౌతిక జగత్తుకు అతీతమైన పరంధామమును పొందుతాడు. అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి ముక్తిని పొందుతారని చాప్టర్ 8లో మనకు రచయిత తెలియజేయడం జరుగుతుంది. అంటే చనిపోయే యొక్క క్షణములో మీరు శ్రీకృష్ణ భగవానుని తలుచుకోవడం ద్వారానే మీకు ముక్తిని ప్రసాదిస్తాడు శ్రీకృష్ణ భగవంతుడు అని రచయిత మనకు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ 9. 9వ అధ్యాయంలో రచయిత మనకు పరమ
గుహ్య జ్ఞానము గురించి తెలియజేయడం జరుగుతుంది. పరమ గుహ్య జ్ఞానం. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, పరమ ఆరాధ్య విషయము, దివ్యమైన భక్తియుత సేవ అనగా దివ్యమైన భక్తి అంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ భక్తి ద్వారా ఆత్మ నిశ్చయముగా అతనితో సంబంధము కలిగి ఉన్నది. అంత ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ భక్తి నుండి మనకు ఆత్మకి మనకు అంత ప్యూరెస్ట్ కనెక్షన్ అనేది వస్తుందని ఇక్కడ మనకు రచయిత తెలియజేయడం జరిగింది. విశుద్ధ భక్తిని జాగృతము చేసుకోవడము ద్వారా మనిషి ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణుడి దగ్గరికే తిరిగి వెళ్తాడు. అంటే అంత ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ భక్తిని అలవాటు చేసుకోవడమో లేదా భక్తి జ్ఞానములో మునిగిపోవడం ద్వారా ఎక్కడి నుంచి అయితే ఏ శ్రీకృష్ణ పరమాత్ముడి నుంచి అయితే మనము ఈ జగత్తులోకి అడుగు పెట్టామో తిరిగి మళ్ళీ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిలోనే విలీనం అవుతామని 9వ అధ్యాయంలో రచయిత మనకు తెలియజేయడం జరిగింది. సో ఇది ఇవాల్టి మన 1 hour ఆఫ్ లెర్నింగ్ భగవద్గీత. అండ్ ఇంకా మనం ద కాంటెక్స్ట్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ బుక్స్ లో ఉన్నాం. సో ఈ గంట సేపట్లో నేను 9 చాప్టర్ల గురించి తెలుసుకొని ఈ పుస్తకంలో నేను రాసుకున్నాను. సో ఆ రాసుకుందే మీకు తెలియజేశాను. ఇంకా ప్రతిరోజు ఇలా గంట గడుపుతూ శ్రీకృష్ణ భగవానుకి దగ్గర అవుదాం అని ఇది నా ప్రయత్నం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యోస్మి. థ్యాంక్ యూ.